అందరికీ జై శ్రీరామ్. ఆధార్ కార్డు అప్డేట్ గురించి 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తానే ఉన్నా ఇప్పటి వరకు కూడా మనం ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోలేదు. ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిన్న కారణాల వల్ల ఆధార్ కార్డులో మన పేరు ప్రాబ్లం కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, అలాగే మనకు పిల్లల పేరు కావచ్చు, తండ్రి పేరు అంటే తండ్రి పేరు, ఇంటి చిరునామా, విలేజ్, మండల్, డిస్టిక్ ఇలా చూసుకుంటే రాష్ట్రం కూడా కొంతమందికి అప్డేట్ కాలే. ఇది ఓన్లీ తెలంగాణ పీపుల్కే సంబంధించింది కాదు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలను కాదు, మొత్తాన్ని భారతదేశాన్ని బేస్ చేసుకొని యూనియన్ ఐడి ఒక సంస్థ ఏదైతే ఈ ఆధార్ కార్డుకు సృష్టించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఈ శాఖ ఏం చేస్తూ ఉంది అంటే ఆధార్ కార్డు డేటా అనేది మొత్తం అప్డేట్ అయిపోవాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు మీద మనం నిర్లక్ష్యం చేసినా ఇక ముందు మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నటువంటి విషయం. అది ఏంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ తెలంగాణ నచ్చినా కానీ తెలంగాణ ఆంధ్ర కూడా సంబంధించిన మ్యాటర్ అనేది పక్కా ఉంటుంది. ఆధార్ కార్డు అనేది ప్రతి రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన భారతదేశానికి సంబంధించింది. దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినా ప్రతి రాష్ట్రానికి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. రేషన్ కార్డుదారులకు తిప్పలు, బియ్యము ఇవ్వమంటున్న డీలర్లు. మరి రేషన్ కార్డుకు ఆధార్ తిప్పలు ఎందుకు ఉంటుంది? అసలు ఆధార్ కార్డు తోటి రేషన్ కార్డుకు సంబంధం ఏంది, రేషన్ కార్డు తోటి ఆధార్ కార్డుకు సంబంధం ఏంది? ఈ రకంగా అనుకునేటోళ్లకు చాలామందికి అంటే మంచి మాటకు చింతకాయలు రాలే, మనం కూడా మంచి మాట కినము అని వీళ్ళు పెట్టిన మెలక ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వము వారికి సెప్టెంబర్ నుంచి కోటాను విడుదల చేసింది. అయితే వీరిలో చాలామంది డీలర్లు ఇప్పుడు ఇవ్వడం లేదు ఈ మందికి. ఎందుకు? దీనికి కారణము ఈకేవైసీ పూర్తి చేయకపోవడము. కొంతమంది అయితే ఈకేవైసీ పూర్తి చేసి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం. ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేసిన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే వారికి కూడా రేషన్ కార్డు ఉన్నోళ్లకు ఈ ఈకేవైసీ రాలేదు. దీంతో వారంతా మళ్ళా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ, తెలంగాణలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ కూడా సేమ్ టు సేమ్ లింక్ పెట్టడం ఖాయం. ఎందుకంటే మనము ఊరికనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి అంటే ఎవరు చేసుకోరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేషన్ షాపులకు పోతారు. కాబట్టి అక్కడ నీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే బియ్యం ఇచ్చులు లేదు. అప్పుడు దేవుడా అంట మళ్ళీ వెళ్ళి ఆధార్ సెంటర్లలో నిలబడి టోకన్లు తీసుకొని అక్కడ కూడా, ఎందుకంటే జనాలు ఎక్కువ పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత టోకన్లు తీసుకొని పడుతున్నటువంటి బాధలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ఉంది. అలాగే వాళ్ళకు కూడా ఇక జూన్ నెలలో 3 నెలల ముందు 3 నెలల బియ్యంను పంపిణీ చేసింది కదా. ఈ సెప్టెంబర్ 1 నుంచి తిరిగి మళ్ళా రేషన్ బియ్యం ప్రారంభించింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త కార్డు పొందిన వారితో పాటు పాత రేషన్ కార్డు హోల్డర్లకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ, కొత్తోళ్లకు పాతోళ్లకు సంబంధించి ఒక ఇష్యూ, అదేంటిది మరి? దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి. ఆ ఇష్యూ వల్ల ఎవరు కూడా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే దీంతో డీలర్లు వారికి బియ్యం ఇవ్వడం లేదు. ఇంతకు సమస్య ఏంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సమస్య ఏంది మరి? ఎందుకు ఇత్తలు బియ్యము ఖచ్చితంగా ఇవ్వాలి కదా. రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాయి. పైగా ఈకేవైసీ అప్డేట్ కోసం గడువు కూడా పెంచబోతా ఉన్నాయట. మనకు ఇప్పుడు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకపోతే ఉండదు. ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాలి రేషన్ కార్డుకు. దాని గడువు పెంచారు. ఎందుకోసము? నువ్వు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకో తర్వాత ఈకేవైసీ అని ఇక్కడ
గడువు కూడా పెంచబోతా ఉన్నాయి. అయినా సరే ఇంకా కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. అలాగే తాజాగా మంజూరు చేసినటువంటి కొత్త రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చిర్రు. వీరికి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం కోటాను విడుదల చేశారు. అయితే వీరంతా బియ్యం పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించాల్సిందే అంటున్నారు డీలర్లు. చాలా వరకు జిల్లాల్లో 80% మందికి పైగా ఈ కేవైసీ పూర్తి కాగా ఇంకా 20% మంది మాత్రం పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే కొత్త రేషన్ కార్డులు నిలిపివేయడం జరుగుద్ది. నీకు ఈ కేవైసీ అనేది రేషన్ షాపులో చేస్తారు, చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇగో ఇంకా కూడా పూర్తి చేయలేదు. దీంతో ఏమవుతుందంటే వారికి రేషన్ బంద్ చేస్తామని డీలర్లు చెప్తా ఉన్నారు. ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకు ఇక్కడ విషయాన్ని మనము పూర్తిగా గమనించినట్టయితే ఆధార్కు రేషన్ కార్డుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లింక్ పెట్టడం జరిగింది. ఏ విధంగా అంటే వీళ్ళు ఎట్లాగైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోరు. మరి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ కార్డుకు లింకు పెడితే ఎట్లానైనా చేసుకుంటారు అని చెప్పి నీకు బియ్యమే రావట్లేదు, కొత్త పాత అనేది ఏమీ లేదు. నువ్వు ఆధార్ కార్డు అప్డేట్ చేయలేవా? అంతే, బియ్యం ఇచ్చుడు బంధు. ఇది గవర్నమెంట్ చెప్పినటువంటి అప్డేట్. ఇప్పుడు తప్పకుండా ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి అందరూ లైన్లో నిలబడి మరీ వెళ్తున్నారు. అయితే వీరిలో కొందరు ఈ కేవైసీ చేయించుకున్నప్పటికీ వీరి వేలు ముద్ర అప్డేట్ కావడం లేదని దీని గురించి ఆరా తీయగా సదరు వ్యక్తులు ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, అందుకే వారికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిసింది. ఇక చిన్నారులకు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు కూడా ఈ కేవైసీకి దూరం అయ్యి రేషన్ బియ్యం పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీరంతా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, ఒక ఇంట్లో 2-3, వాళ్ళకు మనం ఈ కేవైసీ కానీ ఆధార్ కార్డు అప్డేట్, బాల ఆధార్ కార్డు అని కూడా ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి. మన ఇంటి చిరునామాలు అటువంటి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి. కొందరు నిక్నేములు పెట్టుకుంటూ ఉంటారు, నిక్నేములు కూడా సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆధార్ కార్డులో చేంజ్ చేయాలి. నిక్నేమ్ అనేది కాదు, నీకు కరెక్ట్గా బేసిక్ నేమ్ ఏది అంటే ఏ పేరు పెట్టినావు మీ బాబుకైనా పాపకైనా ఆ పేరు అనేది ఆధార్ కార్డులో రావాలి. ఇప్పటి వరకు కూడా అటువంటి ప్రక్రియ చేయకపోతే తప్పనిసరిగా చేయాలని ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ చేయించుకోవాలి. చేయించుకోకపోతే మాత్రము త్వరలోనే ఈ ఆధార్ సేవలు నిలిపివేసిన తర్వాత డబ్బులు పెట్టి చేయించుకుంటా అన్నా కూడా అవుతుందా కాదా కూడా తెలియదు. అంత కండిషన్గా మారింది ఆధార్ కార్డు అనేది. అయితే పలు జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేవు. దీంతో వీరంతా మండలాలకు వెళ్తూ ఉన్నారు. దీంతో పాటు అక్కడ ఆధార్ కేంద్రాల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో క్యూ కడతా ఉన్నారు. అధికారులు మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ దీనిపైన అధికారులు స్పందిస్తూ ఆలస్యమైనా పర్లేదు, ఇప్పటికిప్పుడు ఆధార్ కేంద్రాలంటే ఏర్పాటు చేయలేము, అది పెద్ద ముచ్చట. కాబట్టి ఈ ఆధార్ పైన మీకు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలి, మంచిది అని అంటున్నారు. ఈ కేవైసీ చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఫస్ట్ ఈ యంత్రాన్ని అనుసంధానం చేయడంతో తప్పుడు వ్యక్తులకు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకని ఈ కేవైసీ నిబంధన తప్పనిసరి, ఆధార్ కార్డు అప్డేట్ కూడా తప్పనిసరి. ఈ రకమైన లింకులు అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఏ తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్ర రాష్ట్రానికో సంబంధించిన విషయం కాదు, 2 రాష్ట్రాలు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని బేస్ చేసుకున్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకున్నటువంటి ఏదైతే ఇప్పుడు మనకు బ్యాంకులోకి వెళ్ళినా డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే నీవు ఏలు ముద్ర రాదు కాబట్టి. ఫింగర్ అంటే అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఇది పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీ ఛానల్లో కూడా ఆధార్ కార్డు అప్డేట్ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే అయ్యే ప్రాబ్లాలు కూడా చెప్తా ఉన్నారు. ఏంటి అంటే నీకు బ్యాంకులో డబ్బులు ఇవ్వరు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు నిలిపివేస్తారు. మనకు ఆల్రెడీ రేషన్ బియ్యం డైరెక్ట్ చెప్తా ఉన్నారు, రేషన్ బియ్యం ఇయ్యము అని. ఎందుకంటే నీ ఆధార్ కార్డు అప్డేట్ లేదు, నువ్వు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ఆధార్ కార్డు అప్డేట్ లేదు. కాబట్టి నీకు
ఆధార్ కార్డు అప్డేట్ లేదు, బియ్యం ఇయ్యరని చెప్తా ఉన్నారు. మరి ఇట్లా బియ్యం తీసుకోకుండా ఉంటే 3 నెలల తర్వాత నీ రేషన్ కార్డు రద్దు అయిపోతుంది. అంటే ఎంత పెద్ద ప్రాబ్లంగా మారబోతా ఉంది అని అర్థం చేసి నీకు నేను ఈ వివరంగా చెప్తా ఉన్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంత ఇంపార్టెంటో అర్థం కావాలి. ఆధార్ కార్డు అంటే ఏదో మామూలుగా కాదు, ఆధార్ కార్డు అంటే కూడా పెద్దదే. ఇప్పుడు ఆధార్ కార్డు తోటే ప్రతి యంత్రాంగం తిరుగుతూ ఉన్నది. ఆధార్ కార్డు అంటేనే మన అడ్రస్ ప్రూఫ్ మనము కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు మీద శ్రద్ధ తీసుకొని దాన్ని అప్డేట్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.